హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్త్ ఉన్నాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న కరకరలాడే చెకోడీలు అనమాట. చూస్తుంటే నోరూరుతుంది కదా. సో లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియోని. ముందైతే ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకోండి. కరెక్ట్ కప్ తీసుకోండి, అదే సైజ్ చేసేసుకోండి. మీకు క్వాంటిటీ వైజ్గా అయితేనే మంచిగా అర్థమవుతుంది, ఈజీగా వచ్చేస్తాయి. దాంట్లో ఒక 2 స్పూన్స్ అలా నువ్వులు, 1 స్పూన్ అలా ఓమా, ఇంకా 1 స్పూన్ అలా కొంచెం జీలకర్ర, మనకు కొంచెం డైజెస్ట్ కావడానికి. పసుపు అయితే కొంచెం ఇంకా స్టవ్ని మాత్రం మంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వాటర్ అనేది బాయిల్ కావాలన్నమాట. నేనైతే కారం 1 స్పూన్ కూడా ఫుల్ కూడా వేసుకోలేను, 3/4 అలా వేసేసుకున్నా. సాల్ట్ అయితే ఇంకా దానికి చూసి సరిపడా వేసేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా గీ అయితే ఒక 1 స్పూన్ వేసి మంచిగా వాటర్ చూసినారా, అట్లా మంచిగా బాయిల్ కావాలన్నమాట. మంచిగా ఉడకాలి వాటర్ అవన్నీ మంచి మరగాలి వాటర్లో. సో మనం క్వాంటిటీ వైజ్గా తీసుకుంటే మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా, తొందరగా మంచిగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా. సో చెకోడీలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్నపిల్లలు అయితే మంచిగా స్నాక్స్ అయితే ఫుల్ ఇష్టపడతారు. స్కూల్ నుంచి రాగానే ఏం చేసి పెట్టాలి అని ఆలోచించకుండా చాలా తక్కువ టైంలో అయిపోయే చిన్న స్నాక్ ఐటెం ఇది. సో పిండి కూడా అదే కప్ సైజ్ తీసేసుకుంటున్నా. 2 కప్స్ అయితే వేసేసుకోవాలా బియ్యం పిండి. దీంట్లో వేసుకోవాల్సింది బియ్యం పిండి వేసి ఇంకా మంచిగా మిక్స్ చేయండి. స్పూన్ తీసేసుకొని, స్పూన్ అంటే స్పూన్ కాదు, గరిట తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ వాటర్ మొత్తం పిండిలో కలవాలి. ఇంకా అస్సలు ఇట్లా గడ్డలు ఉండొద్దు. ఆ వాటర్ ఏదైతుందో పిండి మొత్తం ఇట్లా పొడి పొడి అయ్యే వరకు మంచిగా కలిపి పెట్టేసుకోండి. సో పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక 1 మినిట్ అట్లా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా క్యాప్ పెట్టేసేయండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకోవద్దు, మళ్ళీ పిండి మాడుతుంది కదా కింద, అట్లని చెప్పేసి స్టవ్ ఆపేసుకోవాలి. వాటర్ అయితే ముందే మంచి బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్నాకే మనం పిండి వేసేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ ఏం అవసరం లేదు. పిండిని అయితే ఒక చిన్న గిన్నెలో మళ్ళీ కొంచెం కొంచెం తీసుకోండి, ఒకేసారి కలుపుకోనికి రాదు కాబట్టి ఇట్లా వాటర్ అద్దుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కలుపుకోండి. మరీ పెద్ద ముద్ద అయితే ఒకేసారి కలపడానికి కష్టం అవుతుంది. సో ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే మనకు కలపడానికి కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అత్తమ్మ అయితే చేస్తుంది, పిండి కలుపుతుంది ఇక్కడ. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి ఈ స్నాక్ ఐటెంని. చాలా తొందరగా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం కదా. ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు. పిండి చూడండి ఎంత పఫీగా, కొంచెం మెత్తగా కాకుండా బాగా ఇట్లా నార్మల్గా కలిపి పెట్టేసుకోండి. మనం పండుగ టైంలో అయితే అప్పాలు, మురుకులు, చెగోడీలు అని పెద్ద పెద్ద చెగోడీలు ఉంటాయి కదా, మేమైతే పెద్ద చెగోడీలు చేస్తాము. ఇవైతే చిన్న చెగోడీలు అంటాం అన్నమాట. పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది, పట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు, బాగుంటాయి కాబట్టి, కరకర ఉంటాయి తింటుంటే. సో ట్రై చేయండి. ఇట్లా పెద్దగా చేసుకోవాలి. ఫస్ట్ ఆ చెగోడీని కొంచెం పిండి తీసుకొని దాంట్లో 2 పీసెస్ అట్లా చేసుకోండి. 2 పీసెస్ చేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్ ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. చూడు, ఇంకా దాంట్లో కూడా ఇంకా చిన్న చేసింది మాత్రం, ఎందుకంటే చిన్న చెగోడీలు అని చెప్పిన కదా నేను. సో చిన్న చెగోడీలు కాబట్టి దాంట్లో ఎన్ని పీసెస్ అయినా చేసుకోవచ్చు. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఇంకా అది మన ఇష్టం. సో ఇంకా మేమైతే చిన్న చిన్న చెగోడీలే కావాలని చెప్పేసి ఇట్లా చిన్న సైజులోనే చేసేసుకున్నాం అన్నీ. బట్ ఎంత టేస్టీగా అయినాయి తెలుసా, సూపర్ అంటే సూపర్ అయినాయి, కరకర అయినాయి మాకు. సో అప్పాల పండుగ తెలంగాణ స్పెషల్ అంటే ఏమేమి ఉంటాయి మనకి, ఇంకా అప్పాలు, చెగోడీలు, మురుకులు, సకినాలు, ఇవే కదా. సో మాకైతే చెగోడీలు అంటే మస్తు ఇష్టం, అందుకే చెగోడీలు చిన్న వేసుకుందామని చెప్పేసి అంటే ఇంకా చేసేసుకున్నాం. ఇట్లా చిన్న చిన్న ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇవి. దీంట్లో మనకు నచ్చిన సైజ్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇంకా దాన్ని రౌండ్ చేసేసి అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద హార్డ్గా కూడా లేదు కదా. సో ఒక్కరు కూడా చేసుకోవచ్చు మనం ఇది. అప్పాల పండుగ వచ్చిందంటే వాళ్ళు మాకైతే ఇంకా ఫుల్ ఖుషి. చెగోడీలు, మురుకులు అన్నీ తినేయచ్చు. చాలామంది ఛాయ్లు వేసుకుంటారు, మాకు కూడా ఛాయ్లో మస్తు ఇష్టం చెగోడీలు, అప్పాలు, మురుకులు. మన తెలంగాణ స్పెషల్ అవి. ఇంకా చాలా నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటాయి. సో ఇంకొక దాంట్లో కడాయిలో అయితే మంచిగా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ మంచిగా బాయిల్ అవ్వగానే దాంట్లో ఈ చేసి పెట్టుకున్న చెగోడీలన్నీ వేసేసుకోండి. దానికి ఆయిల్లో సరిపడా వేసేసుకొని మంచిగా అది వేగే వరకు, గోలే వరకు
ఉంచండి. ఇవి మంచి గోలాలన్నమాట. చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోండి, పెద్ద పెట్టుకొని మాడగొట్టుకోవద్దు అస్సలు. మనం చిన్న చిన్న పెట్టుకొని మంచిగా గోలే వరకు ఉంచుకోవాలి అట్లనే. సో మాకైతే పండుగ వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ ఇవే వేస్తాం అనమాట. పెద్ద భగోన్ నిండా వేస్తాం ఇవి, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఎందుకో ఫుల్ తింటుండే, ఇవన్నీ మస్తు ఇష్టపడుతుండే. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు స్వీట్ షాప్స్ అని, బయట హోమ్ మేడ్ అని, ఇంకా అందరికి ఇంకా బద్ధకం అయిపోయింది, బయట నుంచే తెచ్చుకొని తింటున్నారు జనాలు. సో ఇట్లా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది కదా, మంచిగా చేసుకొని తినేయచ్చు. ఎంత తక్కువ టైంలో అయిపోయింది కదా. సో మంచి గోలినాక ఇట్లా ఇంకో గిన్నెలోకి అయితే అన్నీ వేసేసుకోండి, ఆయిల్ మొత్తం తీసేసి మంచిగా వేసేసుకొని ఇంకా తినేసేయండి. కరకర కరకరలాడతాయి అన్నమాట తింటుంటే. సౌండ్ మాత్రం ఇట్లా కర్ర అని వస్తుంది తింటుంటే. నేను తిని చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ వీడియోలో అని చెప్పేసి చూపించలేను. సో మంచి కలర్ కూడా వచ్చినాయి కదా, ఇట్లా అనగానే ఇరిగిపోతున్నాయి అన్నమాట. మా పాప ఇంకా ఇష్టపడి తను కూడా మంచిగా తిన్నది. అట్లా లోపల హోల్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి మనకి, ఇరగొడుతుంటే అంత నీట్గా రావాలి. సో మంచి క్వాంటిటీతోని అన్నీ ఒకే కప్ సైజులో అట్లా తీసేసుకుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తాయి. అట్లా విరగొడితే ఎన్ని విరుగులు విరిగినాయి చూడండి అవి, అంటే అంత బాగా కరకరైనాయి అన్నమాట. ఇంకా మీకు తిని చూపిస్తే బాగుంటుండే అనిపించింది నాకు ఎందుకో. సో ఇంకోసారి ట్రై చేసి మాత్రం కంపల్సరీ తిని వీడియో పెడతా. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్